రాష్ట్రంలో జగన్ పాలనలో నవరత్న పథకాలలో కూడా ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా పేదల ప్రజలకు ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేశారని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు పలివెల రవి, సీకోటి అప్పలకొండలతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాని డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ ఎంతో మందికి అభివృద్ధి అవును ఉత్తు వృధాగా డబ్బంతా వృధాగా చేశారు. ఎందుకంటే స్టోర్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కమిషన్ ఇచ్చారు. స్టోర్లో ఉన్న వాళ్ళకి అలా ఉండొచ్చుకొని దీన్ని ఎక్స్ట్రా పెట్టారు. ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు చేశారు. ఆ డబ్బులు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ఎంతో మందికి పేదలకి మన ఏదే వ్యాపారాలకి పనిచేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా మొత్తం అంత నాశనం చేశాడు. ఎందుకంటే 27 పథకాలు చేశాడు. అసలు సోదరులారా, ఎస్సీ సోదరులారా, మీరు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ గవర్నమెంట్ని మనం కానీ వచ్చిందంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. సోదరులారా, ఇది చూడండి, ఈ గవర్నమెంట్ మనం తిప్పు పట్టకపోతే ఎందుకు కాకుండా అయిపోతాం. మనం మళ్ళీ తెలియజేసిన గవర్నమెంట్ని మనం లెక్కించుకుని ఉంటే మళ్ళీ మనకి యథాయథగా మన ఎస్సీ గవర్నమెంట్లో అనేది ఎన్నో పథకాలు పిల్లలు చదువుకోవడానికి వస్తే 15 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఇవన్నీ మళ్ళీ వస్తాయని మరి టీడీపీ గవర్నమెంట్ లెక్కించుకోమని మరి కోరుకోవాలి. చెరిపించడానికి అయినటువంటి ఖర్చు కూడా 100 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలకి కేటాయించుంటే అభివృద్ధి చెందుతారు అనేది మా యొక్క ప్రధానమైనటువంటి అంశం. మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో సిద్ధం 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 అనే ఒక స్లోగన్ తోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు పాంప్లెట్లు వేయడం జరిగింది, వాల్ పోస్టులు వేయడం జరిగింది, ఫ్లెక్సీలు వేయడం జరిగింది, అనేక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదే కోట్లాది రూపాయలు వివిధ రకాలుగా ప్రజల సంక్షేమ పథకాలకి కేటాయించుంటే ప్రజలు ఎంతో ఆనందించునేది మేము తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా మీరు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, సిద్ధం సిద్ధం అన్నారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు. నిత్యావసర వస్తువుల రేట్లలో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 27 పథకాల దళితుల పథకాలని మీరు రద్దు చేశారు. ప్రజలు రెడీగా ఉన్నారు, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కప్పెట్టుకోలేరు. నీటిలోని, చెరువుల్లోని, దొరువుల్లోనే ఉన్నారు మీరు. కనుక ఈ సాంప్రదాయాన్ని మానుకుని చక్కగా మీరు అన్నారు పరంగా మీరు ఎలాగా మాట తిప్పారు, పడం తిప్పారు. మీరు పక్క ఇల్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 సెంట్లన్నీ ఇస్తున్నారు, 2 సెంట్లు కూడా ఇవ్వలేదు. సెంటు భూమి ఇచ్చి సెంటు భూమిలో ఇల్లు కడతానన్నారు. అదేనా నిలబెట్టుకుంటారంటే ఇక నిలబెట్టుకోవడానికి అవకాశమే లేదు. ఆ పక్క సెంటు భూమిలో పక్క ఇల్లు కట్టింది చంద్రబాబు నాయుడు కడతారు రాబోయే రోజుల్లో. ఇదంతా కూడా ఎస్సీ సోదరులు, కాకినాడ జిల్లా ఎస్సీ సోదరులు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో మిమ్మల్ని మోసాలకి ఎన్ని మోసాలు చేసినా మోసపోయారు. కనుక ఇప్పుడు కూడా మోసపడద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆదేశాల్లో మనం ఒకటన్నా పాటిద్దాం. ఎవరైనా మనల్ని అడగదొక్కితే దానికి ముందుగా మనం ఏం చేయాలన్నది ఒక గొంతు విప్పితే లేకపోతే గడప దాటితే పోరాటం చేస్తే పోయిదేమీ లేదు అన్నారు. కనుక మీరు గడప దాటి రానవలేదు, గొంతు విప్పలేవలేదు. కానీ రేపు ఆయన ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ పార్లమెంట్ ఉన్న నా ఎస్సీ సోదరులందరికీ తెలియజేసుకుంటుంటూ రేపు 2024లో మీరు ఇచ్చిన సెంటు భూముల్లో నారా చంద్రబాబు నాయుడు ఇల్లు కడతారని చెప్పి ఇప్పటికే మోసపోయినటువంటి మా అనగారినటువంటి మాలామాలి రెల్లీలు అందరి తప్పున కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎస్సీ అధ్యక్షుల వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.